హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్శైలి బ్లాగ్స్. నా వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి గైస్, సపోర్ట్ చేసేయండి. అండ్ మేము ఇద్దరం ఎటు వెళ్తున్నాం, ఎటు రెడీ అయ్యామనుకుంటున్నారా? మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి ఆషాఢం అక్క చెల్లెల బ్యాంగిల్స్ వచ్చాయి కదా, మా చెల్లె వాళ్ళకి బ్యాంగిల్స్ పెడతానని వెళ్తున్నానండి. బట్ వెయిట్ చేసి నైట్ 10 అయింది, కానీ వర్షం అయితే అస్సలు తగ్గట్లేదు. ఇలా అయితే కాదనుకొని ఆటో బుక్ చేసుకొని యూబర్ ఆటో బుక్ చేసేసుకొని వెళ్ళిపోయామండి. ఏం చేద్దాం, ఇక వర్షం అస్సలు తగ్గట్లేదు. ఇంతకుముందు వర్షం రాలేదని బాధపడ్డాం, ఇప్పుడే వర్షం ఎందుకు వస్తుందని బాధపడుతున్నాం. ఆ ఆటోలో నేను వీడియోస్ తీస్తే మా బావ రియాక్షన్ చూడండి, అసలు ఏం కనిపిస్తుందని వీడియోస్ తీస్తున్నవే అని మా బావ ఎక్స్ప్రెషన్ ఉంది. కానీ ఏం చేద్దాం, తీయాలి వీడియోస్, మెమరీస్ క్యాప్చర్ చేయాలి కదా, అందుకని వీడియోస్ తీయాలి. ఇంకేంటిది అని అంటే ఫైనల్లీ మేము చిన్నమ్మ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయాక మా కోసం ఒకళ్ళు డోర్ కాడ కంపల్సరీ మేము వెళ్ళినప్పుడల్లా వెయిట్ చేస్తారు. ఎవరో మీరే చూసేయండి, మీకు అర్థమైపోతుంది ఎవరు వెయిట్ చేస్తున్నారు. చూసేయండి ఎవరో కనిపిస్తారు. 1 2 3 స్టెలా బంగారం. మేము వస్తున్నామని దానికి ముందే తెలిసిపోతే ఎలా తెలిసిపోతుంది ఏమో, కానీ కన్ఫర్మ్ డోర్ కన్నే ఉంటుంది. అది ఎక్కడ కాదు, డోర్ కాడ మా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు డోర్ తీస్తే ఎప్పుడెప్పుడు పెద్ద డాడీ దగ్గరికి వెళ్ళాలని దాని ఎక్సైట్మెంట్ చూస్తున్నారా? ఎత్తుకో పెద్దమ్మ, ఎందుకు వీడియోస్ తీస్తున్నావు అన్నట్టు దాని ఎక్స్ప్రెషన్. పోగానే ఫస్ట్ దాన్ని ఎత్తుకోవాలి, ఎత్తుకోకపోతే దానికి ఫుల్ కోపం వస్తుంది. నేను వీడియోస్ తీస్తున్నా దాన్ని ఎత్తుకోవట్లేదని మా మీద మొరుగుతుంది. ఎత్తుకోకుండా నువ్వు వీడియోస్లో ఎందుకు తీస్తున్నావు, ఫస్ట్ నన్ను ఎత్తుకో అన్నట్టు దాని ఎక్స్ప్రెషన్ చూసారా? ఇంటికి వెళ్ళంగానే ఫస్ట్ దాన్ని ఎత్తుకోవాలి, దాన్ని ప్రేమగా చూసుకోవాలి. కానీ నిజంగా నాకు ఒకటి ఏమనిపిస్తుంది అంటే, మా చెల్లెలు కూడా నా కోసం ఇంత వెయిట్ చేయరు. బట్ మా స్టెలా బంగారం అయితే కన్ఫామ్గా నా కోసం వెయిట్ చేస్తుంది. నాకు డాగ్స్లో నచ్చేది ఏంటిదంటే వీళ్ళ లాయల్టీ, వీళ్ళ ట్రస్ట్. మనం జస్ట్ ఒక చిన్న ప్రేమ చూపిస్తే వాళ్ళు సచ్చేదాకా మన ప్రేమను గుర్తుకుంచుకుంటారు తెలుసా. నాకు ఇది స్టెలా అని కదా, ఎవ్రీ డాగ్స్లో నాకు ఇష్టం. బట్ స్టెలా అయితే మా ఫస్ట్ బేబీ, దాని మీద ఇంకెక్కువ ఉంటుంది. లవ్ యూ స్టెలా బంగారం. అండ్ ఫైనల్లీ వాళ్ళ మమ్మీ వచ్చేసింది, మమ్మీకి కూడా వెల్కమ్ చెప్తుంది. ఇంట్లో వచ్చిన వాళ్ళ కంపల్సరీ అందరికీ వెల్కమ్ చెప్తుంది మా స్టెలా. అండ్ చూసారా, నైట్ 11:30కి నేను వెళ్ళానని మా అమ్మ నా కోసం రాగి దోశ ఆలూ కర్రీ చేసింది. అంటే నాకు మండే నేను ఫాస్టింగ్ తినానని ఆ నైట్ రాగి దోశ ఉన్న ఆలూ కర్రీ చేసింది. ఈ టైంకి ఎందుకు చేస్తున్నా అంటే, ఉట్టిగా వెళ్తావు అమ్మ, నేను తినకుండా పంపిస్తాను నిన్నని మా చిన్నమ్మ ఎక్స్ప్రెషన్. అమ్మల ప్రేమ ఇంతే కదా. పార్ట్ 2లో మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఎలా బ్యాంగిల్స్ పెట్టుకున్నాం, మా చెల్లె మేము ఎంత కోతేశాలు వేసినామో పార్ట్ 2లో అప్లోడ్ చేస్తానండి. ప్లీజ్ వెయిట్ చేయండి. అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి గైస్. ఇలా సపోర్ట్ చేస్తూనే ఉండండి.